ప్రాక్సీ ప్రాంప్టింగ్ ఎవరు సక్సెస్ అవుతారు అండ్ ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఈ ప్రాక్సీ అనేది ప్రాంప్టింగ్ అనేది రెండు లీగల్ కాదు, ఫస్ట్ పాయింట్. కానీ అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో పిఎఫ్ కూడా డిలీట్ చేయొచ్చు అంటున్నారు. సో దానికి సంబంధించి అండ్ ఓవరాల్గా ఒక వ్యూ కోసం అందరూ అర్థం చేసుకోవడానికి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అనేది. ఎందుకంటే చాలామంది సబ్కాన్షియస్గా తెలియక ఈ ప్రాసెస్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో ప్రాక్సీ ప్రాంప్టింగ్, అసలు ప్రాక్సీ ఏంటి? ప్రాక్సీ అంటే ఇంతకుముందు జనరల్గా ఏంటి అంటే ఇది యూఎస్లో చాలా ఎక్కువగా జరిగేది. ప్రాక్సీ అంటే మన బదులు ఇంకొకరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. అంటే మనం జస్ట్ ఆ ఇంటర్వ్యూ కాల్ ముందు ఉండి మనం దీనికి సంబంధించి మనం జస్ట్ లిప్సింగ్ చేస్తే పక్కన వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. జనరల్గా ఏంటంటే ప్రాక్సీ అంటే ఇదంటే మన బదులు ఇంకొకరు మాట్లాడుతూ ఉంటారు. జస్ట్ మనం ఒక ఈ డబ్ స్మాష్ లాగా మనం లిప్సింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా యూఎస్లో ఎక్కువ జరుగుతూ ఉండేది ఇది. ఆ తర్వాత ఇండియాలో కూడా జరిగేది. కానీ కరోనా టైంలో చాలా విపరీతంగా మొత్తం కూడా ఇంటర్వ్యూస్ అన్నీ కూడా వర్చువల్గా చేంజ్ అయిపోవడం, అప్పుడు పరిస్థితులు ఆఫ్లైన్లో వచ్చి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే పరిస్థితి లేకపోవడం వల్ల కంప్లీట్లీ ఆన్లైన్ చేంజ్ అయింది. ఆ టైంలో వర్చువల్గా జరిగినప్పుడు ఈ ఎంటైర్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మొత్తం కూడా పెరిగిపోయింది. ఆ తర్వాత ఆ ప్రాక్సీ అనేది అందరికీ తెలిసిపోయింది. కంపెనీస్ కూడా చాలా అలర్ట్ అయిపోయింది. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోవడం అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం ఇదంతా జరిగింది. దానివల్ల మళ్ళీ మెల్లగా ఏంటి అంటే ఈ ప్రాక్సీ అనేది సక్సెస్ అవ్వలేదు. తర్వాత మెల్లగా ఇదేమైందంటే కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా వచ్చాయి. అంటే అది ఇంకా యాక్యురేట్గా ఉంటుంది. అంటే అది మనం కూడా మాట్లాడుతున్నాం. డైరెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే మనం వాళ్ళు అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్తూ ఉంటుంది. మనం జస్ట్ చదివి వినిపిస్తే ఇలాంటి యాప్స్ కూడా వచ్చాయి. అండ్ అగైన్ తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ప్రాంప్టింగ్ అంటే ఏంటి అంటే మనమే మాట్లాడతాము. మనకి ఇంటర్వ్యూలో కొన్ని ఏమన్నా మధ్యలో అంటే మన సబ్జెక్ట్ నేర్చుకొని ఏమన్నా డౌట్స్ వస్తే పక్కన వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇది ప్రాంప్టింగ్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ రెండు ప్రాసెస్లు కూడా కరెక్ట్ కాదు. ఈ రెండు ప్రాసెస్ వెళ్ళిన వాళ్ళు కూడా సబ్జెక్ట్ లేకపోతే ఎంత ఫాస్ట్గా అంటే 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ప్యాకేజ్ తెచ్చుకున్నా అంతే ఫాస్ట్గా బయటకు వస్తారు. అంటే ఇది తెలుసుకోవాలి. అంటే ఈ విషయాలు మీరు ఏంది పబ్లిక్గా మాట్లాడేస్తున్నారంటే డెఫినెట్లీ ఇది లీగల్ కాదు. డెఫినెట్లీ ఈ విధంగా వెళ్ళడం అనేది లీగల్ కాదు. కానీ చాలామంది తెలియక ఈ విషయాలు ఎవరో ఒకరు అవేర్నెస్ తీసుకురావాలని అవేర్నెస్ సంబంధించి ఈ వీడియో చేస్తాము. అంటే ఇక్కడ ఏంటి, మీరు ఒకవేళ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు నిలబడతారు. అలా కాకుండా జస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోకుండా అంటే ఇది సక్సెస్ అవుతారా అంటే దీంట్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారో, జాబ్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారో, సక్సెస్ అయిన వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. అంటే వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకొని తర్వాత ఇంకా వాళ్ళ తంటలో వాళ్ళు పడి ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఏంటి అంటే ఈ రెండు ప్రాసెస్లు కూడా మనకి ఎప్పుడు డెఫినెట్లీ కరెక్ట్ కాదు. కానీ ఒకటే విషయం ఏంటి అంటే సబ్జెక్టు రియల్ టైం నాలెడ్జ్ లేకుండా ఎలా మేనేజ్ చేస్తారంటే ఇది క్వశ్చన్ మార్క్. అట్లీస్ట్ మీరు ఇంటర్వ్యూలో క్రాక్ చేయలేనప్పుడు ఇంటర్వ్యూ క్రాక్ చేయకుండా జాబ్లోకి వెళ్ళి ఏ విధంగా మేనేజ్ చేస్తారు? అండ్ మీ తర్వాత నేను పోయి నాకు అక్కడ వాళ్ళు చేయించారు, వీళ్ళు చేయించారు, వాళ్ళ మీద కంప్లైంట్ చేసి ఏం జరగదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చట్టం తన పని తాను చూసుకుపోతుంది. ఇట్లాంటి పెండింగ్ కేసులు బోల్డ్ ఉన్నాయి. అక్కడ మాదాపూర్, గచ్చిబౌలిలో, మా అమీర్పేటలో బోల్డ్ పెండింగ్ కేసులు ఉన్నాయి. ఏం చేయగలరు అంటే ఇక్కడ ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే ముందుగా మనం ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి, అవేర్నెస్ తెలుసుకోవాలి. ఏదో గుడ్డిగా వెళ్ళిపోయి నేను సబ్జెక్ట్ నేర్చుకోకుండా లేకపోతే రాంగ్ రూట్లో వెళ్ళిపోతానంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఫస్ట్. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ప్రాక్సీ కానీ ప్రాంప్టింగ్ కానీ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. సక్సెస్ అవుతారా అంటే మేబీ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, కాదనట్లేదు. దీనిలో వెళ్ళి సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం దీనివల్ల ఇంకో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అప్పు తేలి మళ్ళీ అగైన్ ఈ ప్రాబ్లం వచ్చేసేసి పిఎఫ్ తోటి ప్రాబ్లం వచ్చేసేసి మళ్ళీ వాళ్ళ కెరియర్ని ముందుకెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఎక్కడ ఏం చేయాలనే సందిగ్ధతలు అంటే ఒక డైలమాలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో బీ కాషియస్. మనం తీసుకున్న ప్రతి అడుగు మనకి ఏ సూట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఈ ప్రాక్సీ ప్రాంప్టింగ్లో కూడా బాగా విపరీతమైన కోడింగ్ ఉన్నది నేర్చేసుకొని ఫెయిల్యూర్ అంటే అలా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కదా. అండ్ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఓవరాల్గా బీ కాషియస్. మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, మనం నేర్చుకునే కోర్సు ఫ్యూచర్లో ఉంటుందా, మనం నేర్చుకుంటే మనకు సూట్ అవుతుందా లేదా, మన బ్యాక్గ్రౌండ్ సూట్ అవుతుందా లేదా, మన తర్వాత జాబ్లోకి వెళ్ళినాక మనం సెట్గా అంటే అది మనం చేసుకోగలుగుతామా లేదా, లేకపోతే బౌన్స్ బ్యాక్ అయ్యి వెళ్ళినంత ఫాస్ట్గా మళ్ళీ వెనక్కి వస్తామా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా షార్ట్ టర్మ్ ఒకటే విషయం ఏంటి అంటే కొంతమంది కెరియర్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అన్న నాకు 7 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది లేదా 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, సో అయిపోయింది 1 మంత్లో జాబ్ వచ్చింది. ఎలా వస్తుంది 1 మంత్లో? కొన్ని డొమైన్స్ ఉన్నాయి, కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. కానీ 1-2 మంత్స్లో అంటే కష్టమవుతుంది. మరి మినిమం ఒక 3-4 మంత్స్ 5 మంత్స్ అన్న మనం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అంటే జాబ్ తెచ్చుకోవడం ఒకటే కాదు, ఆ జాబ్ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. అండ్ చాలామంది మీకు తెలుసో లేదో బయటికి ఈ విషయాలు ఎవరు మాట్లాడకపోవచ్చు, జాబ్ ఉందని చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత జాబ్ పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వీళ్ళు జాబ్ సరిగ్గా చేయలేక రకరకాల కారణాలతోటి
ఆ తర్వాత అరే జాబ్ ఉందని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని చెప్పి అట్లాంటి డివోర్సులు చాలా అయినాయి. అంటే ఆ అమ్మాయి ఇతని మీద కేసులు పెట్టడము, ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇట్లాంటి బోలెడైనాయి. మనం చూసాం సినిమా లేటెస్ట్గా డ్రాగన్ ఏదో సినిమా ఉంది. సో ఇలా ఓవరాల్గా ఏంటి అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మనం చాలా జాగ్రత్తగా అడుగు వేయాల్సి వస్తుంది. ఆ కెరీర్ గ్యాప్ వచ్చింది కాబట్టి తొందర జాబ్ తెచ్చుకోవాలనే ఈ తొందరపాటులో రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.